నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక అంచనాలను విడుదల చేసింది. ఈ ఏడాది కేరళం సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. దీనికి ఎల్నినో ప్రభావమే ప్రధాన కారణమని, ఇది దాని విచిత్రమైన లక్షణమని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి రుతుపవనాల తీరు ఆశాజనకంగా లేదు. కేరళంతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కేరళంలో జూన్ నెలలోనూ వర్షపాతం తక్కువగానే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం తర్వాత జూన్ 10 ప్రాంతంలో కొన్ని మంచి వర్షాలు పడవచ్చు, కానీ ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి. దీంతో నెల మొత్తం మీద వర్షపాతం తక్కువగానే నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. ఎల్నినో సంవత్సరంలో వర్షపాతం ఇలాగే అస్థిరంగా ఉంటుందని, కొన్నిసార్లు మంచి వర్షాలు కురిసి ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. తెలంగాణలో మొత్తం రుతుపవనాల కాలంలో సాధారణ నుంచి స్వల్పంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. అయితే ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ దక్షిణ, మధ్య జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. జూన్లో అధిక వర్షాలు, ఉక్కపోత కూడా ఉంటుందని అంచనా వేస్తోంది. జూన్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఉక్కపోత, వేడి తీవ్రత పెరగొచ్చని హెచ్చరించింది. జూన్ నెలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తింది. గత కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్రమైన వేడి, ఉక్కపోత నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. జూన్ 4 వరకు ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లోనూ వాతావరణంలో మార్పులు కనిపించాయి. చురు, హనుమాన్గఢ్, శ్రీ గంగానగర్, బికనీర్ వంటి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లు సంభవించగా జైపూర్లో బలమైన గాలులతో వర్షం కురిసింది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడినట్లు సమాచారం.